ఎగ్జామిన్ ది రోల్ ఆఫ్ మిషనరీస్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ప్రెస్ ఇన్ ఇండియా. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామిన్ అంటే ఏంటి? విచారించడం. ఓకేనమ్మా. మిషనరీస్ అంటే ఏంటమ్మా? పీపుల్ రిలీజియన్ ని స్ప్రెడ్ చేయడం, దాన్ని మిషనరీస్ అంటారు. ఈ పాయింట్కి క్వశ్చన్కి అర్థం ఏంటంటే, మిషనరీలు క్రిస్టియన్ మతాన్ని ప్రచారానికి భారత్కు వచ్చారు. వారు పత్రికలు, పుస్తకాలు, ప్యాంప్లెట్లు ముద్రించారు. మిషనరీలు మతం, విద్య, మంచి విలువలను నేర్పడానికి ప్రింట్ ని యూజ్ చేసుకున్నారు. లోకల్ భాషలో వాళ్ళు ముద్రించారు. అందువల్ల చాలా మంది పీపుల్ చదవగలిగారు. సో వాళ్ళ పని ఏంటంటే డెవలప్ చేయడం, ప్రింటింగ్ ని డెవలప్ చేయడం అండ్ ఇండియాలో పబ్లిష్ చేయడం. ఓకేనమ్మా. దీనివల్ల తర్వాత ఇండైరెక్ట్లీ సోషల్ రిఫార్మర్స్ కి హెల్ప్ అయింది ఇది. సో దీనివల్ల తర్వాత సామాజిక సంస్కరణలు మరియు జాతీయ ఆలోచనలు కూడా వ్యాప్తి అయ్యాయి. ఒక నేషనలిస్ట్ ఐడియాస్ కూడా తర్వాత స్ప్రెడ్ లేటర్ అయింది, వ్యాప్తి అయ్యాయి ఇండైరెక్ట్ గా. ఓకేనమ్మా. మిషనరీస్ వల్ల, రోల్ ఆఫ్ మిషనరీస్ వల్ల. ఓకేనమ్మా. మిషనరీస్ అంటే ఆల్రెడీ చెప్పాను. ఎవరో మిషనరీస్ అంటే పీపుల్ అన్నమాట, రిలీజన్ స్ప్రెడ్ చేసే వాళ్ళు. అందులో ఫస్ట్ పాయింట్ ఇది. క్వశ్చన్ కి అర్థం. ఫస్ట్ పాయింట్ క్వశ్చన్ అర్థమైంది కాబట్టి ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ది ప్రింటింగ్ ప్రెస్ ఫస్ట్ కేమ్ టు గోవా ఇన్ వెస్టర్న్ ఇండియా త్రూ పోర్చుగీస్ మిషనరీస్ ఇన్ ద మిడ్ 16th century. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ప్రింటింగ్ ప్రెస్ అంటే ఏంటమ్మా? అదొక మెషిన్ టు ప్రింట్ బుక్. మిషనరీస్ అంటే ఏంటి? పీపుల్ స్ప్రెడ్డింగ్ రిలీజియన్. ఓకేనమ్మా. మిడ్ 16th century అంటే అరౌండ్ 1550s అన్నమాట. ఓకేనమ్మా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ప్రింటింగ్ ప్రెస్ అనేది ఒక మెషిన్. అది బుక్స్ ని, న్యూస్ పేపర్ ప్రింట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే ఫస్ట్ ఇండియాకి వచ్చింది. ఎక్కడది? గోవాలో ఫస్ట్ వచ్చింది. దాన్ని వెస్టర్న్ ఇండియా అంటారు, గోవాని. సో పోర్చుగీస్ మిషనరీస్ 16వ శతాబ్దం మధ్యలో ఇక్కడ తీసుకొచ్చారనమాట. ఓకేనమ్మా. వారు ఏం చేశారంటే, ఫస్ట్ పోర్చుగీస్ మిషనరీస్ వాళ్ళు రిలీజియస్ బుక్స్ ని ప్రింట్ చేయడం యూజ్ చేశారు. ఎందుకంటే క్రిస్టియానిటీ కోసం, టీచ్ చేయడం కోసం. ఈ విధంగా భారతదేశంలో ఈ యొక్క ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ అనేది స్టార్ట్ అయింది. అది పాయింట్ కి అర్థం. సింపుల్ చెప్పాలంటే, ఒక ప్రింటింగ్ ప్రెస్ 16th century మధ్యలో పోర్చుగీస్ మిషనరీల ద్వారా ఒక వెస్టర్న్ ఇండియాలో గోవాకు వచ్చింది. సో భారతదేశంలో ఈ యొక్క ప్రింట్ ని ప్రారంభించారు. జీసెట్ ప్రీస్ట్స్ లెర్న్ Konkani and printed several texts and nearly 50 books were printed in Konkani. ఓకేనమ్మా. జీసెడ్ ప్రీస్ట్ అంటే ఎవరమ్మా? మీడియేటర్ బిట్వీన్ అనమాట, గాడ్ కి హ్యూమానిటీకి. కొంకని అంటే ఏంటి? ఇండియన్ ఆర్యన్ లాంగ్వేజ్ అని అంటారు. ఓకేనమ్మా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, జీసెడ్ ప్రీస్ట్ అంటే క్యాథలిక్ మిషనరీస్ అనమాట. ఓకేనమ్మా. కొంకని తెలుసు కదా, లోకల్ లాంగ్వేజ్, గోవా ఒక. ఓకేనమ్మా. టెక్స్ట్ అంటే రిటన్ వర్క్స్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, గోవాకు వచ్చిన ఈ యొక్క జేష్యూట్ మిషనరీ పూజారులు వారు లోకల్ భాష కొంకణిని నేర్చుకున్నారు. ఓకేనమ్మా. డన్. చాలా పుస్తకాలు, గ్రంథాలు ఈ యొక్క కొంకణిలోని ప్రింట్ చేయబడ్డాయి. సుమారు 50 పుస్తకాలు ముద్రింపబడ్డాయి. లోకల్ ప్రజలకు చదవడం అందుబాటులోకి వచ్చేసింది. లోకల్ భాషలో విద్య మరియు మతం వ్యాప్తికి చాలా అంటే చాలా చాలా సహాయం పడింది. అంటే ఏమి లేదు, జేష్యూట్ పూజారులు కొంకణి నేర్చుకొని సుమారు 50 పుస్తకాలను ముద్రించి లోకల్ ప్రజలకు విద్య మరియు మతం అందుబాటులోకి తీసుకొని వచ్చారు. అంతే ఈ పాయింట్ అర్థం. సింపుల్. క్యాథలిక్ ప్రీస్ట్స్ ప్రింటెడ్ ది ఫస్ట్ తమిళ్ బుక్ ఇన్ 1579 అట్ కొచిన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, క్యాథలిక్ ప్రీస్ట్ అంటే క్రిస్టియన్ రిలీజియస్ లీడర్ అన్నమాట. కొచిన్ అంటే మీకు తెలుసు కదా, కేరళలో ఒక సిటీ. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, 1879లో ఒక క్యాథలిక్ పూజారి మొదట తమిళ్ పుస్తకాన్ని ముద్రించారు. ఇది కొచిన్, కేరళలో జరిగింది. ఈ పుస్తకం తమిళ్ మాట్లాడే ప్రజలకు మతం మరియు చదువుని నేర్పడంలో సహాయం పడింది. ఇది భారతదేశంలో తమిళ్ భాషలో ముద్రణ ప్రారంభం. ఓకేనమ్మా. డన్. అది పాయింట్ అర్థం. ఇది బిగినింగ్ అన్నమాట, ప్రింటింగ్ తమిళ్ లాంగ్వేజ్ లో ఇండియాకి. ఓకేనమ్మా. డన్. ది ఫస్ట్ మలయాళం బుక్ వాస్ ప్రింటెడ్ ఇన్ 1713. 1713లో మొదటి మలయాళం పుస్తకం ప్రింట్ చేశారనమాట. ప్రింటింగ్ లోకల్ భాషల్లో కూడా వ్యాప్తి చెందింది. ఎక్కువ మంది ప్రజలకు చదవడం అందుబాటులోకి వచ్చిందనమాట. అది పాయింట్ కి అర్థం.
ది డచ్ ప్రొటెస్టెంట్ మిషనరీస్ హ్యాడ్ ప్రింటెడ్ 32 తమిళ్ టెక్స్ట్స్. ఈ పాయింట్ డచ్ అంటే ఏంటమ్మా? పీపుల్, నెదర్లాండ్స్ నుంచి ఉన్న పీపుల్. సో డచ్ ప్రొటెస్టెంట్ అంటే ఏంటి? నెదర్లాండ్స్ నుంచి వస్తున్న ప్రొటెస్టెంట్స్. ఓకేనమ్మా? వాళ్ళు అంటే డచ్ ప్రొటెస్టెంట్స్ అంటే డచ్ కంట్రీ పంపించింది క్రిస్టియానిటీ కోసం స్ప్రెడ్ చేయమని ఇండియాకి. దాన్ని డచ్ ప్రొటెస్టెంట్ మిషనరీస్ అంటారు. సో వీళ్ళు ఇక్కడ డచ్ ప్రొటెస్టెంట్ మిషనరీస్ భారతదేశానికి క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు. వారు తమిళ భాషల్లో 32 పుస్తకాలు మరియు గ్రంథాలను ముద్రించారు. దీనివల్ల తమిళ్ మాట్లాడే ప్రజలకు మతం మరియు విద్య సంబంధిత సమాచారాన్ని చదవడం సులభమైంది. అలాగే సౌత్ ఇండియాలో కూడా ఈ యొక్క ముద్రణ మరియు అభివృద్ధి కూడా సహాయం పడింది. అంటే డచ్ ప్రొటెస్టెంట్ మిషనరీలు 39 తమిళ్ గ్రంథాలను ముద్రించి ప్రజల మత మరియు విద్యా సమాచారాన్ని చదవడంలో సహాయపడ్డారు మరియు దక్షిణ భారతంలో ముద్రణను కూడా వ్యాప్తి చేశారు. ఇదమ్మా ఎగ్జామిన్ ది రోల్ ఆఫ్ మిషనరీస్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ప్రెస్ ఇన్ ఇండియా. ఓకేనమ్మా, ఇది వీటి డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. ఓకేనమ్మా. సో వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.